హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మెగా ఆప్షన్ కోసం బీసీసీఐ ప్రతి టీమ్ కి ఎన్ని రిటెన్షన్స్ ఇస్తారో అన్నది ఒక బిగ్ డౌట్ లా మారింది. అకార్డింగ్ టు సమ్ లేటెస్ట్ రిపోర్ట్స్, ప్రతి టీమ్ కి 4 రిటెన్షన్స్ ప్లస్ 2 ఆర్టీఎంస్ ఇవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రిటెన్షన్ పైన మరికొన్ని డేస్ లో అఫీషియల్ అప్డేట్ రావచ్చు. అయితే 4 రిటెన్షన్స్ టు ఆర్టీఎం ఈ విధంగా ఆప్షన్ రూల్స్ ఉంటే ఏ స్టార్ ప్లేయర్స్ ఆప్షన్ కి వస్తారో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి టీం ఆప్షన్ కి రిలీజ్ చేసే స్టార్ ప్లేయర్ ఎవరున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 డేవిడ్ వార్నర్. ఐపీఎల్ గ్రేటెస్ట్ బ్యాట్స్మన్ అనే ఇతన్ని మోస్ట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. కరెంట్ డీసీ టీమ్ సిచ్యువేషన్ ప్రకారం తమ టాప్ 4 లో డేవిడ్ వార్నర్ ఉండకపోవచ్చు. కరెంట్ డీసీ టీమ్ దగ్గర యంగ్ ఫారెన్ ప్లేయర్స్ లైక్ జేక్ ఫ్రెజర్, ట్రిస్టన్ స్ట్రెప్స్ ఇలాంటి క్రెడిబిలిటీ ప్లేయర్స్ అంతా ఉన్నారు. వీళ్ళతో పాటు చాలా మంది ఇండియన్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మరి ఇంత మందిని ఉంచుకొని డేవిడ్ వార్నర్ ని వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. అయితే వీళ్ళు డేవిడ్ వార్నర్ ని 2022 మెగా ఆప్షన్ లో 6.5 crores పెట్టి బై చేశారు. తిను ఆ సీజన్ లో 432 రన్స్ స్కోర్ చేసి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. అండ్ 2023 సీజన్ లోను అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మోర్ దెన్ 500 రన్స్ స్కోర్ చేశాడు. కానీ ఈ సీజన్ లో ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. ఓన్లీ 168 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో ఈ లెజెండరీ ప్లేయర్ ని ఆప్షన్ టేబుల్ పైన చూడడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 9 లియం లివింగ్స్టోన్. ఈ బిగ్ హిటర్ ని పంజాబ్ టీమ్ ఆప్షన్ కి రిలీజ్ చేయడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. కరెంట్ పంజాబ్ టీమ్ సిచ్యువేషన్ చూస్తే వీళ్ళు ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. అయితే వీళ్ళు లియం లివింగ్స్టోన్ ని 2022 మెగా ఆప్షన్ లో 11.50 crores పెట్టి బై చేశారు. అండ్ పాస్ట్ కొన్ని సీజన్స్ నుండి కన్సిస్టెన్సీ గ్రేట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు. మరి పంజాబ్ టీమ్ ఫారెన్ ప్లేయర్స్ కంటే ఇండియన్ యంగ్స్టర్స్ కే మోర్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని రిటైన్ చేసుకోవచ్చు. లివింగ్స్టోన్ మంచి ప్లేయర్ అయినప్పటికీ ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి అతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళకి లియం లివింగ్స్టోన్ కావాలి అనుకుంటే అతన్ని ఆప్షన్ లో మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. సో ఈ హార్ట్ హిట్టర్ ని మనం ఆప్షన్ టేబుల్ పైన చూడవచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 8 యుజ్వేంద్ర చహల్. ఈ టీమిండియా స్టార్ స్పిన్నర్ ని రాజస్థాన్ రాయల్స్ టీం రిటైన్ చేసుకోకపోవచ్చు. తిను క్వాలిటీ బౌల్ అయినప్పటికీ కరెంట్ రాజస్థాన్ టీం దగ్గర యంగ్ ప్లేయర్స్ అయిన యశస్వి జైస్వాల్ అండ్ రియన్ పరాగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి చాలా వరకు క్రికెట్ కెరీర్ ఉంది. వీళ్ళ ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని రాజస్థాన్ టీం మోస్ట్లీ వీళ్ళని రిటైన్ చేసుకుంటారు. ఈవెన్ చహల్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయడానికి రాజస్థాన్ టీం కి అస్సలు ఇష్టం లేదు. అయితే వీళ్ళు చహల్ ని 2022 మెగా ఆప్షన్ లో 6.5 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో తిన 27 వికెట్స్ తీసుకోగా 2023 సీజన్ లో 21 వికెట్స్ అండ్ ఈ సీజన్ ఐపీఎల్ లో 18 వికెట్స్ తీసుకొని రాజస్థాన్ టీం కి కన్సిస్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. ప్రెజెంట్ తను చేస్తున్న పర్ఫార్మెన్స్ కి అతనికి ఉన్న రెప్యుటేషన్ కి ఫర్ షూర్ ఆప్షన్ లో ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్తాడు. నంబర్ 7 మిచెల్ స్టార్క్. ఐపీఎల్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన ఇతన్ని మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. కరెంట్లీ కేకేఆర్ టీం టాప్ 4 రిటెన్షన్స్ గా ఎవరిని తీసుకోవాలి అనే విషయం పైన చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత వేళ స్క్వాడ్ లో 8 కీ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఫారెన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి వీళ్ళ టీమ్ లో మేజర్ పిల్లర్స్ గా ఉన్నారు. దట్టు ఈ సీజన్ లో కేకేఆర్ టీం టైటిల్ గెలవడంలో వీళ్ళిద్దరు మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళతో మిచెల్ స్టార్క్ కి కంపేర్ చేసుకున్నా గానీ వీళ్ళిద్దరి కంటే ఈ సీజన్ లో మిచెల్ స్టార్క్ కొంత లో పర్ఫార్మెన్స్ చేశాడు. మరి వీళ్ళిద్దరిని కాదని వీళ్ళు మిచెల్ స్టార్క్ ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. సో మిచెల్ స్టార్క్ ని మనం నెక్స్ట్ మెగా ఆప్షన్ లో చూడవచ్చు. నంబర్ 6 క్వింటన్ డికాక్. వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అనే ఇతన్ని లక్నో టీం ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. కరెంట్ లక్నో టీం దగ్గర ఇద్దరు లెజెండరీ ఫారెన్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు లైక్ నికోలస్ పూరన్ అండ్ మార్కస్ స్టోయినిస్. వీళ్ళిద్దరిని కాదని లక్నో టీం డికాక్ ని రిటైన్ చేసుకోరు. అయితే ఇతన్ని 2022 మెగా ఆప్షన్ లో 6.75 crores పెట్టి బై చేశారు. ఆ సీజన్ లో ఓవర్ 500+ రన్స్ తో ఎక్స్పెక్టేషన్స్ కి మించిన పర్ఫార్మెన్స్ చేశాడు. అలానే డికాక్ మెమోరియల్ 140+ రన్నింగ్ నాక్ కూడా స్కోర్ చేశాడు. అయితే కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ 2 సీజన్స్ లో డికాక్ కి పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు. ఈవెన్ వచ్చిన కొన్ని ఆపర్చునిటీస్ ని అతని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. మరి ఏది ఏమైనా డికాక్ లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్ బ్యాటర్ ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతని పైన టార్గెట్ చేసి ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
నంబర్ 5 రాహుల్ తెవాతియా. ఈ హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండింగ్ ఫినిషర్ ని 2022 మెగా ఆక్షన్ లో గుజరాత్ టైటన్స్ టీం 9 crores పెట్టి బై చేశారు. అయితే తెవాతియా 2022 అండ్ 2023 ఈ 2 సీజన్స్ లో గుజరాత్ టీం కి ఎన్నో మెమరబుల్ విక్టరీస్ అందజేశాడు. మెయిన్ ఇంపార్టెంట్లీ గుజరాత్ టైటన్స్ టీం ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అనే సిచ్యువేషన్ నుండి లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు రాహుల్ తెవాతియా ఫైట్ చేసి గుజరాత్ టీం సక్సెస్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ చేశాడు. అలాంటి ప్లేయర్ ని గుజరాత్ టీం రిటర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే కరెంట్ గుజరాత్ టీం దగ్గర శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమి ఇలాంటి ప్లేయర్స్ అంతా ఉన్నారు. యాజ్ ఏ కెప్టెన్ గా వీళ్ళు శుభ్మన్ గిల్ ని రిటర్న్ చేసుకుంటారు. అలానే సాయి సుదర్శన్ లాస్ట్ 2 సీజన్స్ గా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో ఇతన్ని కూడా పక్కా రిటర్న్ చేసుకుంటారు. అలానే మహమ్మద్ షమి ఇతని పైన కొంత కన్ఫ్యూజన్ ఉన్నా గానీ ఒకసారి గుజరాత్ తరపున పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ లో ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి సో ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. అండ్ ఫారిన్ ప్లేయర్స్ కోటాలో రషీద్ ఖాన్ ని రిటైన్ చేసుకుంటారు. ఈ క్రమంలో రాహుల్ తెవాతియాని వీళ్ళు ఆక్షన్ కి రిలీజ్ చేయడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆర్టీఎం అందుబాటులో ఉంటుంది కాబట్టి వీళ్ళకి కావాలి అనుకుంటే మళ్ళీ వీళ్ళు రాహుల్ తెవాతియాని బైబ్యాక్ చేసుకోవచ్చు. నంబర్ 4 రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఆక్షన్ కి రాబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే ముంబై ఇండియన్స్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ మధ్య జరిగిన కాంట్రవర్సీ మనందరికీ తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ముంబై ఇండియన్స్ టీం ఇతనికి కెప్టెన్సీ ఇచ్చిన ఆ ఫ్రాంచైజ్ తో కంటిన్యూ అవ్వడానికి రోహిత్ శర్మ ఇష్టంగా లేడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ ఆక్షన్ కి రావడానికి ఇష్టంగా ఉన్నాడంట. రోహిత్ శర్మ లాంటి ఒక సక్సెస్ఫుల్ విన్నింగ్ కెప్టెన్ ఆక్షన్ కి వస్తే ఆక్షన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి సోల్డ్ అవుతాడు. అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఆక్షన్ లో రోహిత్ శర్మని బై చేసేందుకోసం స్పెషల్ ప్యాకేజ్ ని సేవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి రోహిత్ శర్మ ఏ టీం కి వెళ్తే ఆ టీం ఫేట్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని ఇతనికి హెవీ కాంపిటీషన్. ఎనీవే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం నుండి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 డెవెన్ కాన్వే. ఈ క్లాసీ అండ్ స్టైలిష్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ని సిఎస్కే టీం రిటైన్ చేసుకోకపోవచ్చు. కరెంట్ సిఎస్కే టీం దగ్గర చాలా మంది క్వాలిటీ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ లైక్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా అండ్ శివం డుబే. ఫారిన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే వీరి దగ్గర మతిషా పత్రానా లాంటి ఒక యంగ్ టాలెంటెడ్ ఫ్యూచర్ ప్లేయర్ ఉన్నాడు. మోస్ట్ లైక్లీ ఫారిన్ ప్లేయర్ కోటాలో ఇతన్నే సిఎస్కే టీం రిటైన్ చేసుకోవచ్చు. ఎంతమంది ప్లేయర్స్ ఉండగా టాప్ 4 లో వీళ్ళు డెవెన్ కాన్వే ని రిటైన్ చేసుకోవడానికి అసలు ఛాన్సెస్ లేవు. అయితే డెవెన్ కాన్వే వీళ్ళు 2022 మెగా ఆక్షన్ లో బేస్ ప్రైస్ 1 crore కి బై చేశారు. లాస్ట్ 2 సీజన్స్ గా దీని సిఎస్కే టీమ్ లో ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. నంబర్ 2 భువనేశ్వర్ కుమార్. ది టాప్ మోస్ట్ T20 బెస్ట్ బౌలర్ అయిన మన స్వింకింగ్ భువీని సన్ రైజర్స్ టీం ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. కరెంట్ సన్ రైజర్స్ టీం దగ్గర చాలా మంది ఇండియన్ క్వాలిటీ ప్లేయర్స్ తో పాటు మంచి క్వాలిటీ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఫర్ లైక్ పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రెవిస్ హెడ్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ అండ్ టీ నటరాజన్. షూర్లీ సన్ రైజర్స్ టీం వాళ్ళ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు యంగ్స్టర్స్ ని ఎక్కువగా రిటైన్ చేసుకుంటారు. అయితే గత కొన్ని సీజన్స్ గా ఐపీఎల్ లో భువి గ్రేట్ ఫామ్ లో లేడు. ప్రెజెంట్ కొంత రాణిస్తున్నా గానీ పూర్తి స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. అయితే సన్ రైజర్స్ టీం ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయడం కొత్త ఏమీ కాదు. 2022 మెగా ఆక్షన్ కి భువిని ఇలానే రిలీజ్ చేసి మళ్ళీ ఎస్ఆర్ఎస్ టీం బైబ్యాక్ చేశారు. సో ఈసారి కూడా ఆక్షన్ కి రిలీజ్ చేసి వీళ్ళకి కావాలి అనుకుంటే మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. నంబర్ 1 గ్లాన్ మాక్స్వెల్. ది మోస్ట్ డేంజరస్ డిస్ట్రాక్టివ్ ఆల్రౌండింగ్ బ్యాటర్ అయిన ఇతన్ని ఆర్సీబీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని ఆర్సీబీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు అని చెప్పడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఫామ్. ఈ సీజన్ లో గ్లాన్ మాక్స్వెల్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 52 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇది గ్లాన్ మాక్స్వెల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ సీజన్ అనే చెప్పుకోవాలి. ఇక సెకండరీ థింగ్ ఏంటంటే కరెంట్ ఆర్సీబీ టీమ్ లో గ్లాన్ మాక్స్వెల్ లాంటి ఒక డిస్ట్రాక్టివ్ ఫారిన్ ప్లేయర్ ఉన్నాడు. ఐ మీన్ విల్ జాక్స్ లాంటి ప్లేయర్ ఈ సీజన్ లో అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకొని చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఈ సీజన్ లో 8 మ్యాచెస్ ఆడిన విల్ జాక్స్ 175 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 230 రన్స్ స్కోర్ చేశాడు. అయితే ఆర్సీబీ టీం గ్లాన్ మాక్స్వెల్ కంటే విల్ జాక్స్ ని రిటైన్ చేసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. మరి మాక్స్వెల్ ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోదు అని చెప్పడానికి మరో స్ట్రాంగ్ రీజన్
ఫ్యూ వీక్స్ బ్యాక్ ఆర్సీబీ టీమ్ ని గ్లాన్ మాక్స్వెల్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. మేబీ ఆర్సీబీ టీం అతన్ని రిలీజ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మాక్స్వెల్ కి వెళ్ళుండొచ్చు. అందుకే ఆర్సీబీ టీం ని అన్ఫాలో చేశాడు. వీటినన్నిటిని మేజర్ గా కన్సిడర్ చేస్తే గ్లాన్ మాక్స్వెల్ ని మెగా ఆక్షన్ లో చూడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఆక్షన్ లో ఏ స్టార్ ప్లేయర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.